డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మంతపాటి స్టూడియోలో కేరళ జ్యోతిష శాస్త్ర నిపుణులు, లా ఆఫ్ అట్రాక్షన్, మనీ కోచ్ అండ్ లైఫ్ స్కిల్స్ కోచ్ అయిన బ్రహ్మశ్రీ డాక్టర్ జేకేఆర్ గురువు గారు ఉన్నారు. ఈ గురుగారు మనకి డేట్ ఆఫ్ బర్త్ అంటే మనకి పుట్టిన తేదీ, సమయం, రోజు తెలియకపోయినా కానీ పుట్టుమచ్చల శాస్త్రం ద్వారా, లేదంటే హస్తరేఖల శాస్త్రం ద్వారా అండ్ ప్రశ్నా శాస్త్రం ద్వారా కూడా జ్యోతిష్యాన్ని చెప్తారనమాట. సో ఈ గురుగారితో ఈరోజు మనం కొన్ని ప్రశ్నల గురించి తెలుసుకుని మనం సొల్యూషన్స్ అనేవి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మనకి లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ కి ఎప్పుడు వచ్చినా కానీ దాల్చిన చెక్కతో చాలా రెమెడీస్ చెప్తూ ఉంటారు. అయితే నాకు వచ్చిన డౌట్ ఏంటి అంటే, దాల్చిన చెక్కకి ఎందుకు అంత ప్రాముఖ్యత ఉంది మనకి రెమెడీస్ లో? ధనాన్ని ఆకర్షించడానికి కానీ, మనకి ప్రాస్పారిటీ ఆకర్షించడానికి కానీ, అండ్ అంటే దానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? అసలు దాన్నే ఎందుకు ఉపయోగించాలి మనం? అవునమ్మా, ఎందుకంటే ఈ సుగంధ ద్రవ్యాల్లో దాల్చిన చెక్క ఒకటమ్మా. దాల్చిన చెక్క, యాలకులు. సో మనం బిర్యానీ ఆకులు కూడా కొన్ని సందర్భాల్లో వాడతాం, చాలా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్తున్నాం. అలాగే ఈ దాల్చిన చెక్క, యాలకులు, ఈ సుగంధ ద్రవ్యాలు పూర్వకాలంలో ట్రేడింగ్ అయ్యేంటమ్మాయి. అంటే డబ్బుతో పాటుగా వీటిని ఆ ప్లేస్ లో ఉండేయి అని పూర్వీకులు చెప్తా ఉన్నారు. అందువల్ల అంటే డబ్బుని మనం ఎలా అయితే వాల్యూ ఇస్తున్నాం ఈ రోజున, నోట్స్ ని, కాయిన్స్, తర్వాత అలా మారుతూ వస్తున్నాయి కదమ్మా. అంతకు ముందుగా ఈ దాల్చిన చెక్క, మిరియాలని, అలాగే మనకి బ్లాక్ గోల్డ్ అనేవాళ్ళు అంట మిరియాలనమ్మా. సుగంధ ద్రవ్యాల్లో ఒకటైనా మిరియాలని బ్లాక్ గోల్డ్ అనే పదం కూడా ఉంది దానికి. అంటే మనం ఏమైనా వస్తువులు కొనాలంటే విచ్చి కొనేవాళ్ళు అయితే కొనుక్కునేవాళ్ళు అంటే అంత సంపదతో సమానం ఇవి. రానున్న కాలంలో మనకి వంటగదిలోకి వెళ్ళిపోయినాయి అనుకోమ్మా. ఇంతవరకు బీరువాల్లో ఉండే, ఇప్పుడు వంటగదుల్లో చేరినాయి. వంటగదిలో ఉన్న ఇవి చాలా కాస్ట్లీ ఇప్పుడు. కాస్ట్లీ ఎందుకని అంటే మనకి ఆరోగ్యాన్ని ఇచ్చడానికి అయ్యే ఉపయోగపడతారా తల్లి. ఆరోగ్యం కావాలంటే ఇవి వాడాల్సిందే. కరెక్ట్. అయితే ఈ దాల్చిన చెక్కని మరి డబ్బుతో పోల్చేవాళ్ళు ఒకప్పుడు ట్రేడ్ అయ్యేయి, ట్రేడింగ్ లో వాడేవాళ్ళు అని చెప్పుకుంటున్నాం కదరా. అందువల్ల ఈ దాల్చిన చెక్క గాని, అలాగే లవంగాలు కానీ, యాలకులు కానీ, అంటే సుగంధ ద్రవ్యాలు అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం అని చెప్పుకుంటారు. అందుకని డబ్బులు పెట్టే గల్లాపెట్టులో కానీ, అంటే వ్యాపారస్తులు బీరువాలో కానీ ఈ యొక్క సుగంధ ద్రవ్యాలన్నిటినీ ఒక మూటలో కట్టి కానీ చక్కగా డబ్బులు పెట్టే చోట పెట్టినట్లయితే వృధా ఖర్చులు కాకుండా ఉంటాయి. అంటే మనకు వృధా ఖర్చులు కాకుండా అంటే నెలకు మనకు ఒక 50,000 1,00,000 రూపాయలు ఇన్కమ్ వస్తుంది. నెల ఆఖరికి కొంత ఈ పదం వినే ఉంటారు, నెలాఖరు దడాఖరు లాగా ఉందండి అంటే రూపాయి మిగలట్లేదు అనేవాడు. అంటే డబ్బులు మిగలపోతే వాళ్ళు ఎప్పటికప్పుడు మొదటికి వచ్చినట్టే కదరా. సేవింగ్స్ లేకపోతే ఇక్కడ ఎందుకు అవుతున్నాయి ఇంత ఖర్చు అంటే కొన్ని వృధా ఖర్చులు అవుతా ఉంటాయి. జీవితంలో వృధా ఖర్చు కాకుండా, అనవసరపు ఖర్చులు రాకుండా ఉండాలంటే ఈ దాల్చిన చెక్కని, లవంగాల్ని, అంటే సుగంధ ద్రవ్యాల్ని మీరు డబ్బులు పెట్టే చోట పెట్టినట్లయితే వృధా ఖర్చులు రావు అని నమ్మిన వారు, ఆచరించిన వారికి చాలా అద్భుత ఫలితాలు ఇస్తూ ఉన్నాయి రాత. అంటే ఏదైనా నమ్మకమేగా. నమ్మని వారికి ఒక దాల్చిన చెక్క పెడితే, ఒక లవంగాయ పెడితే వచ్చేస్తుందా అనే సందేహం శాస్త్రంగా వస్తుందమ్మా. మీకు చిన్న ఉదాహరణ దీని మీద. ఎవరైతే ప్రతిరోజు కుదిరితే, లేదు వారానికి ఒక రోజు, లేకపోతే వారానికి 2 రోజులు ఈ దాల్చిన చెక్క, లవంగాయలు, బిర్యానీ ఆకుని దాంట్లో పచ్చకర్పూరం జోడించి బొగ్గులు కాల్చి దాని మీద వేసి ఇల్లంతా దూపం వేయండి. వేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పారిపోతుంది. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఎలా వస్తుందంటే మనం గత వీడియోలో చెప్పుకున్నాం. ప్రతిరోజు మనం ఇంట్లో కాళ్ళు కడుక్కోకుండా రావటం కానీ, లేక 100 మంది వచ్చి వెళుతూ ఉంటాం కానీ, బయట నుంచి నడిచి లోపలికి వస్తారు, వాళ్ళ కాళ్ళు వెంపట నెగిటివ్ వస్తుంది. మన ఇంట్లోకి ఎవరు వస్తారు? పని మనిషి వస్తుంది, చుట్టాలు వస్తారు, బంధువులు వస్తారు, ఇరుగు పొరుగు వారు వస్తూ ఉంటారు. దానివల్ల మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. ఎవరి నుంచి వస్తుంది అనేది పక్కన పెడితే, ఇలా వచ్చినప్పుడు ఏమవుతుంది? ఇల్లంతా కూడా నెగిటివ్ ఎనర్జీ తెలియకుండా పాస్ అవుతుంది. దీంతో పాటుగా మన ఇంట్లో కొన్ని పనికిరాని వస్తువుల్ని మనం వాడుకుందామని జాగ్రత్త చేయడం వల్ల అక్కడ నెగిటివ్ ఎనర్జీ స్టే అయిపోతుంది. ఇలా ఏర్పడినప్పుడు అది తొలగించాలంటే వేస్టేజ్ అంతా తీయాలి ఒకటి. రెండోది, వారానికి 1-2 సార్లు ఈ యొక్క మనం దాల్చిన చెక్క గాని, అలాగే బిర్యానీ ఆకు గాని, లవంగాయలతో గాని పచ్చకర్పూరం కలిపి ధూపం వేయాలి. ఇలా వేయటం వల్ల నెగిటివ్ ఎనర్జీ ఉండదు. ఎప్పుడైతే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ లేదో ఆ మనిషి ఆలోచన చాలా ఉన్నతంగా ఉంటుందమ్మా. ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకోగలుగుతారు. ఎప్పుడైతే ఏమవుతుంది, భార్య ఒక చిన్న మాట మంచిగా మాట్లాడినా చెడుగా మాట్లాడినా ఇతను తీసుకునేది చెడుగానే. ఒకవేళ చెడుగా మాట్లాడితే చెడుగా తీసుకుంటాడు, మంచిగా మాట్లాడినా కూడా
చెడుగా చెడుగా తీసుకుంటాడు. అవుతాం. భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఇలా కుటుంబ సభ్యులు ఎవరైనా కావచ్చు, అత్త గాని కోళ్ళ గాని. ఇలా దానివల్ల ఏమవుతుంది, ఇంట్లో అక్కర్లేని కలహాలు ఏర్పడతాయి. కలహాలు ఏర్పడితే ఏమవుతుంది, అశాంతికి గురవుతారు. అశాంతికి గురైతే ఏమవుతుంది, చేసే పనిలో మనసు పెట్టలేరు. నిద్ర సరిగా పట్టదు, దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. వీరు జీవితంలో ఉన్నతంగా ఎదగటానికి ఆలోచించిన విషయాలు వదిలేసి, మనీని సంపాదించే విషయాలు వదిలేసి, ఆరోగ్యాన్ని కాపాడుకునే విషయాలు వదిలేసి, అక్కర్లేని చిన్న మాట కాడ, ఏది కూరలో ఉప్పు ఎక్కువైందో, కూరలో కారం ఎక్కువైందో అన్న విషయం కాడ అక్కర్లేని తలనొప్పులు తెచ్చుకుంటూ ఉంటారు. దీనికి ఏంటి అసలు కారణం అనంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండటమే. మరి ఆ నెగిటివ్ ఎనర్జీ ఎలా పోతుంది, కేవలం ఈ సుగంధ ద్రవ్యాల వల్ల పోతుంది. ఈ సుగంధ ద్రవ్యాలతో ఇలా చేస్తే మీకు అద్భుత ఫలితాలు వస్తుంది. అదే యాలుక్కాయల గురించి చెప్పుకోవాలి. యాలుక్కాయలు మంచి సువాసన కలిగినవి. ఇది రోజు ఒకటి తింటే సంపూర్ణ ఆరోగ్యము, పొంటికి సంబంధించిన డిసీజులు ఉంటే తొలగిపోతాయని కూడా మనకి చెప్తూ ఉన్నారు. ఇది ఆయుర్వేదంలో. అయితే అటువంటి యాలుక్కాయలు తీసుకుని దండగా కట్టి వెంకటేశ్వర స్వామికి మాలగా వేసి ఆ స్వామి యొక్క అష్టోత్తరాన్ని చదవండి. వెంటనే ఆ స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది. కావాలంటే ప్రాక్టికల్ గా చేయండి. ఇలా 7 శనివారాలు చేయండి. చేస్తే అద్భుత ఫలితాలు పొందుతారు. చూడండి ఇక్కడ, అంటే ఒక యాలుక్కాయ కావచ్చు, సుగంధ ద్రవ్యాల్లో ప్రతి దానిని తీసుకున్న అంతటి అద్భుత ఫలితాలు ఉన్నాయమ్మా. అంటే ఆరోగ్యం వస్తుంది సుగంధ ద్రవ్యాల వల్ల, అదే విధంగా నెగిటివ్ ఎనర్జీ పోతుంది, పాజిటివ్ ఆలోచన వస్తుంది. మీరు చేసే పనిలో మనసు పెట్టి చేయగలుగుతారు. మనసు పెట్టి చేస్తే మీరు ధనాన్ని ఆకర్షించగలుగుతారు. ధనం ఎలా వస్తుంది అనే ముందు ఇన్ని చెయ్యాలి, దీనివల్ల ఇదవుతుంది, దానివల్ల ఇలా ధనం వస్తుంది. ఈ క్లారిటీ మన ప్రేక్షకులకి కావాలి. ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో, ధనాన్ని ఆకర్షించాలని కోరుకుంటున్నారో, జీవితంలో ఉన్నతంగా ఎదగాలని అనుకున్న వారు ఈ చిన్న రెమెడీ చేసి చూడండి. ప్రాక్టికల్ గా చేస్తే ఒక 41 రోజులకో లేక 108 రోజుల లోపుగా మీ జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయమ్మా. ముందు మనశ్శాంతి లభిస్తుంది, గొడవలు లేని జీవితం ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది, ధనం ఆటోమేటిక్ గా వస్తుంది. దానివల్ల మనం మంచిగా ఆలోచించగలుగుతాం కాబట్టి మనకి మంచి జరుగుతుంది. ఎప్పుడైతే ఇంట్లో ప్రేమగా ఉంటారో, ఎప్పుడైతే భార్యను ప్రేమించగలుగుతారో, ఎప్పుడైతే భర్తని గౌరవించగలుగుతుందో, పిల్లలు తల్లిదండ్రులను ఎలా ప్రేమించగలుగుతూ ఉంటూ ఆప్యాయంగా ఉంటారో, ఆ ఇంట్లో ధనలక్ష్మి మీ ఇంట్లో త్రెష్ట వేసుకొని కూర్చుంటుందమ్మా. ఎప్పుడు గొడవ పడుతుంటే ధనలక్ష్మి ఉండదు. లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుందని చెప్తున్నాం. ఎందుకు కలుగుతుంది, దీనికి రీజన్ ఏంటంటే ఎప్పుడు మనశ్శాంతి లేనివాడు ఏం ధనాన్ని అర్జించగలడు, పోగ చేయలేడు కదా. వారు చేస్తున్న వ్యాపారంలో మనసు పెట్టలేడు. పెట్టినప్పుడు లక్ష్మీదేవి ఇరికి రాదు. కానీ మనం ఏం చెప్తున్నాం, అర్థం కావాలని ఇంట్లో గొడవ పడద్దయ్యా, లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అంటున్నాం. ఎందుకు వెళ్ళిపోతుందంటే ఇలా లక్ష్మీదేవి బయటికి వెళ్తుంది, ఇలా డబ్బులు. ఎప్పుడైతే ఎక్కువగా ఆలోచించామో అనారోగ్యాలు వస్తాయి, అనారోగ్యం వస్తే ఖర్చు అవుతుంది, ఖర్చు అయితే ధనం మనకి బయటికి వెళ్ళిపోతుంది. ఇదే కదా దాని అర్థం. కాబట్టి మీరు ఈ చిన్న రెమెడీ చేయండి, చేస్తే మీ జీవితంలో అద్భుత ఫలితాలు పొందగలుగుతారు. అలాగే ప్రతి నెలలో మనకి ఆన్లైన్ క్లాసులు జరుగుతూ ఉన్నాయమ్మా. అయితే మణి మంత్ర ఆన్లైన్ క్లాసులో ప్రత్యేకంగా జీవితంలో ఉన్నతంగా ఎదగటానికి వారికి బాగా ఉపయోగపడతాయిరా. ప్రతి మనిషి ఎక్కువగా ఏ సమస్య ఉంటాడు, ఆర్థిక సమస్య, అలాగే కోర్టు సమస్యలు, సంతాన సమస్యలు, వివాహ సమస్యలు, అలాగే అనారోగ్య సమస్యలు, అలాగే బంధాల్లో సఖ్యత లేక బాధపడుతూ ఈ సమస్యలు ప్రతి ఒక్కరికి ఉన్నవి. ఒకళ్ళకి అన్నీ ఉంటాయి, మనశ్శాంతి ఉండదు. ఎందుకు ఉండటం లేదు, దీనికి కారణం ఏమిటి, ఏ జన్మల నుంచి కర్మ ట్రావెల్ చేస్తూ వస్తున్నారు, ఏ కర్మ చేత మీకు ఎలాంటి సమస్య వచ్చింది, ఆ సమస్య నుంచి బయటపడే మార్గం ఏంటి, మీ 7 చక్రాలను ఎలా యాక్టివ్ చేసుకోవాలి, జీవితంలో ఉన్నతంగా ఎదగాలంటే ఏం చేయాలి, మీరు పరిపూర్ణ వ్యక్తిగా ఎదగాలంటే ఏం చేయాలో ఈ క్లాసులో, మణి మంత్ర క్లాసులో పరిపూర్ణంగా వీళ్ళకి తెలియజేయడం జరుగుతుందమ్మా. అలాగే 1-to-1 సెక్షన్ ఉందమ్మా. ఈ 1-to-1 సెక్షన్ లో ఆన్లైన్ అపాయింట్మెంట్ ఉంది, ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఉంది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వారి జీవితంలో ఎక్కడ స్ట్రక్ అయిపోయారు, ఏ కర్మ చేత వీళ్ళు అక్కడి నుంచి ఎదగలేకపోతున్నారు, ఎప్పుడు నిరంతరం భార్యాభర్తల మధ్యన గొడవలు జరుగుతూ ఉన్నాయి, వివాహాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవ్వటం లేదు, ఏ సమస్యకైనా ఈ కేరళ జ్యోతిష్యంలో పరిష్కారం ఉందమ్మా. వీరికి 1 గంట నుంచి 1.5 గంటల వరకు వివరించి దాన్ని ఎలా చేయాలో ప్రాక్టికల్ గా వాళ్ళతో చేయించడం జరుగుతుంది. సో మరి 1-to-1 సెక్షన్ కావచ్చు, అలాగే వాస్తు దోషంలో ఉన్న వారికి ఎలా చిన్న చిన్న టిప్స్ తో ఆ వాస్తులో ఉన్న దోషాలని నివారించుకోవచ్చు. ఏ సమస్యకైనా ఈ కేరళ జ్యోతిషంలో
11 నుంచి 13 శాస్త్రాల ద్వారా వారికి రెమెడీస్ ఇవ్వటం జరుగుతుంది. మరి మీకు నమ్మకం ఉంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్లు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని కలవండి. ఎంతో మంది జీవితాల్లో ఈ కేరళ జ్యోతిష్యంలో అద్భుతాలు జరిగినాయి. వారు ఆచరించి వారి జీవితాల్లో సక్సెస్ పొందారమ్మా. వారిని మేము వీడియోల ద్వారా చూపిస్తూ ఉన్నాం. అలాగే గురుగారు, థ్యాంక్ యూ అండి. నమస్కారం. నమస్కారం. నా పేరు సుధాకర్. నేను జేకేఆర్ దగ్గరకు వచ్చాను. ఒక సంస్థతో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నాను. సార్ కొన్ని సూచనలు ఇచ్చారు, కొన్ని చేయమన్నారు, అవన్నీ చేశాను. నేను బాగా సక్సెస్ అయ్యాను, హ్యాపీగా ఉన్నాను. ఫైనాన్షియల్గా కూడా బాగా ఎక్స్ప్లోర్ అయ్యాను. థ్యాంక్ యూ సార్. మీరు జేకేఆర్ సార్ ఉపయోగించాలి, నా కుటుంబం కూడా ఆడుకోవచ్చు.